ఖురాన్లో కూడా క్లియర్గా ఉందండి. ఎవరైతే ఈ నిషిద్ధ మాసాలు గడిచిపోయిన వెంటనే ఈ ముష్రిక్లు ఎవరైతే ఉంటారో, అంటే దైవానికి భాగస్వామ్యం కల్పించే వాళ్ళు, అల్లా తప్ప మరో దేవుడు ఉన్నాడు అల్లాతో పాటు, లేకపోతే అల్లా కాకుండా నమ్మేవాళ్ళు ఎవరైతే ఉంటారో, అటువంటి నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన వెంటనే అలాంటి వాళ్ళందరినీ కూడా చంపేయండి అని చెప్పేసి చెప్తున్నాను. నేను ఇలాంటి మాటలు హిందూ గ్రంథాలు ఎక్కడైనా చూపించండి, నేను హిందుత్వాన్ని కూడా విడిచేస్తాను. సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ని ఎక్కువగా వీరు ప్రచారం చేస్తూ ఉంటారు. అదేంటంటే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, వీరిని ముట్టడించండి, నిర్బంధించండి అని డైరెక్ట్గా ఖురాన్ ఆయత్ ఉంటుంది. ఈ ఆయత్ని చాలామంది వరల్డ్స్ ఆఫ్ ఫత్వాలో కూడా అరుణ్ షూరి దీన్ని కోట్ చేశాడు. ఈరోజు ఎంతమంది అయితే విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు ఉన్నారో ఈ ఆయత్ని ఎక్కువగా కోట్ చేస్తుంటారు. ఇస్లాం విమర్శకులు ఎంతోమంది పుస్తకాల్లో కూడా రాశారు. అయితే సోదరిమణులారా, సోదరులారా, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ఆయతులు ప్రతి ధర్మ గ్రంథాల్లో, ప్రతి మత గ్రంథాల్లో ఉంటాయి. నిజంగా నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి మనం యజుర్వేదం నుండి మనం మొదలు పెడతాం. హిందూ మత గ్రంథాల నుండి మనం చూసినట్లయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి? యజుర్వేదం 13వ అధ్యాయం 13వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపివేయండి. వారు మీ బంధువులైనా సరే, మీ స్నేహితులైనా సరే, అపరిచితులైనా సరే వారిని చంపి కాల్చేయండి అని యజుర్వేదంలో ఉంది. 13వ అధ్యాయం 13వ మంత్రం. యజుర్వేదం 17వ అధ్యాయం 44వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువులను తికమక చేసి కన్ఫ్యూజ్ చేసి కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. అధర్వణ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. ఇస్లాం ధర్మానికి, మనందరి ధర్మం ఇది, యుద్ధ నియమాలు ఉన్నాయి. మీరు యుద్ధం చేసేటప్పుడు స్త్రీలను చంపకూడదు, పిల్లలను చంపకూడదు, వృద్ధుల్ని చంపకూడదు, పంట పొలాలను నాశనం చేయకూడదు, వారి యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదు, వారి యొక్క పక్షాదుల్ని చంపకూడదు, వికలాంగుల్ని చంపకూడదు, అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వారిపై చెయ్యి చేయకూడదు, అదేవిధంగా వారి యొక్క ధర్మంలో పాస్టర్స్, పండితులు ఎవరైతే ఉంటారో వారి జోలికి వెళ్ళకూడదు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ అధర్వణ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లల్ని చంపండి, వారి యొక్క భార్యల్ని కూడా మీరు చంపేసేయండి అని ఇంత స్పష్టమైనటువంటి విషయం ఉంది. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నా పొరుగువాడు ఒకవేళ హిందూ అయినట్లయితే నన్ను చంపుతాడు, ఎందుకంటే నా యొక్క అపరిచితుడని నేను భావించాలా? కాదు. దాని యొక్క కాంటెక్స్ట్ వేరేగా ఉంది కాబట్టి అది యుద్ధానికి సంబంధించింది. కాబట్టి ఒక ముస్లిం అలా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఏ ముస్లిం కూడా మీ ధర్మంలో ఇలా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టులో పిలువేయలేదు, హైకోర్టులో పిలువేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఎవరు కూడా ఈ గ్రంథాలు చదివి ఈ గ్రంథాలు ఏంటండి, ఈ ఉగ్రవాదం ఉందని ఎవరు కూడా చెప్పలేదు. అది మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు నేర్పించినటువంటి పద్ధతి. ఖురాన్లో మొట్టమొదటి చాప్టర్ సూరే ఫాతిహా, మొట్టమొదటి ఆయత్ ఏంటి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన సకల లోకాలకు ప్రభు. సుబ్హానల్లాహ్. మొట్టమొదటి సూరే ఫాతిహా మొట్టమొదటి ఆయత్ అల్లాహ్ యొక్క స్తుతి స్తోత్రాలతో ప్రారంభమవుతుంది. మీరు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 704 శ్లోకాలు, ఇప్పుడు 700 ఒకే శ్లోకము ఉంది. అయితే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరేంటో తెలుసా? అర్జున విషాద యోగము. మొట్టమొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటి శ్లోకమే యుద్ధం చేయండి రా బాబు, యుద్ధం గురించి అవతరించింది భగవద్గీతలో. అలాగే భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగము, ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. సగానికంటే ఎక్కువ శ్లోకాలలో మీకు అక్కడ యుద్ధాన్ని పురిగొలుపుతూ మీకు భగవద్గీత కనిపిస్తుంది. భగవద్గీత గ్రంథం 11వ అధ్యాయము 34వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే, ద్రోణాచార్యుని, జయద్రథుని, భీష్మాచార్యుని, కర్ణుని చంపేయి, యుద్ధం చేయి, భయపడకు, నువ్వే గెలుస్తావు అని చాలా ప్రోత్సాహం అందించడం జరిగింది. మరి ఇక్కడ ఏంటండి ఇదంటే, లేదండి వాళ్ళు కౌరవులు కదా, దుర్మార్గులు, పాండవులకు ఆదేశించడం జరిగింది కాబట్టి ఆ ద్రోణాచార్యుడు అయినా, భీష్మాచార్యుడు, కర్ణుడు, జయద్రథుడు వీళ్ళందరూ దుర్మార్గులు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఒక అబూ జహల్ ఉన్నాడు, ఒక అబూ లహబ్ ఉన్నాడు, ఒక కఅబ్ బిన్ అష్రిఫ్ ఉన్నాడు, ఒక అబ్దుల్లా బిన్ ఉబై ఉన్నాడు. వీరి గురించి అవతరించినటువంటి ఆయతులు అంటే మీ దగ్గర ఏమైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ ఖురాన్ని సరిగా అర్థం చేసుకునే కారణంగా మీరు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ అందుకే మత్తయి సువార్త ఒక విషయం గుర్తొచ్చింది. అది యేసు వారు ఉంటారు, నీ కళ్ళలో దూలం ఉండగా ఎదుటి వాని కళ్ళలోని కంటి నలుసుందని నువ్వు ఎలా ఎత్తి చూపుతున్నావు అని. నీ దగ్గర ఉన్నటువంటి ఈ సమస్యని నువ్వు దాన్ని చూడకుండా ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. అలాగే గీతాశాస్త్రం 2వ అధ్యాయం 37 శ్లోకంలో,
హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావ భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఓ అర్జున, నీవు లెమ్ము, ధర్మ యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. ఒకవేళ శత్రువులచే నీవు చంపబడితే స్వర్గాన్ని పొందెదవు. ఒకవేళ నువ్వు గనక జయిస్తే భూలోక రాజ్యమును అనుభవించేదవు. అర్జునుడికి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. నువ్వు యుద్ధం చేయి, యుద్ధంలో గెలిచినట్లయితే ఏమవుతుంది? భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. ఒకవేళ చనిపోతే డైరెక్ట్గా స్వర్గాన్ని పొందుతావు అని ఆ విధంగా అర్జున్ని మోటివేట్ చేయడం జరిగింది కదా. మీరు చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్లో, కొన్ని టీవీ ఛానల్తో కొంతమంది అజ్ఞానులు, మూర్ఖులు ఏం చెప్పారంటే, లేదండి ముస్లింల దగ్గర ముస్లిం పురుషులకు ఎలా ఆఫర్ ఉందంటే, మీరు ఎవరిపై ముస్లిమేతల్ని చంపినట్లయితే, బాంబులు వేసినట్లయితే మీకు స్వర్గంలో 72 కన్యలు ఉంటాయి అని మీ ఖురాన్లో ఉందని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఖురాన్లో ఎక్కడ కూడా 72 కన్యలు స్వర్గంలో దొరుకుతాయని లేదు. ఖురాన్లో ఎక్కడ కూడా బాంబులు పెట్టడం లేదు. హదీస్లో కూడా, ఖురాన్లో ఎక్కడ కూడా మీరు ఇతర మతాల వాళ్ళని చంపండి, వారి మీ శత్రువులను, ఎక్కడ ఒక్క ఆయత కూడా లేదు. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మానవులంతా ఒకే జంట సంతానం. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరందరూ సోదరులు. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరు అల్లాకు భయపడండి. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే మీరు వ్యభిచారానికి దూరంగా ఉండండి, మద్యపానానికి దూరంగా ఉండండి, పొరుగువారి హక్కులు ఉన్నాయి, మీరంతా కలిసి ఉండండి, అల్లాకు భయపడండి. ఈ విషయాలు ఖురాన్లో ఉన్నాయి. దీని వ్యతిరేకంగా ఈరోజు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే 72 కన్యలోని విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారో దీనికి సంబంధించి ఒక విషయం చెప్తాను. సరే, యుద్ధ వీరులకు అల్లా సుబ్హానహు వ తఆలా అక్కడ హూర్లని ప్రసాదిస్తాడని హదీస్లో ఉంది. హూర్లు, నిజంగా హూర్లు అంటే ఎవరండి? స్వర్గ కన్యలని ఇలా చెప్తూ ఉంటారు. కానీ హిందూ మతంలో ఏముందో తెలుసా? మహాభారతం శాంతి పర్వం 12వ అధ్యాయము 98వ స్కందము 46వ మంత్రాన్ని ఒకసారి మీరు చూడండి. అందులో ఏముందంటే, ఎవరైతే యుద్ధములో చనిపోతారో యుద్ధ వీరుల కోసం స్వర్గములో 1000 మంది అప్సరసలు పరుగెత్తుకుంటూ వస్తారు. నువ్వు ప్రపంచంలో యుద్ధములో జయించి యుద్ధ వీరుడవు, నీ కోసం మేము ఉన్నామనేసి 1000 మంది అప్సరసలు యుద్ధ వీరులకు దొరుకుతారంట. ఇక్కడ 72కే మీరు కుల్లి చనిపోతున్నారు. అక్కడ 1000 మంది అప్సరసలు మీకోసం ఉన్నారు యుద్ధంలో, మీరు గనక యుద్ధ వీరులైనట్లయితే. కాబట్టి సోదరులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నా సమయం కూడా సరిపోదు. అన్ని ఆధారాలు ఉన్నాయి హైందవ మత గ్రంథాలలో. కానీ వీరు ఏం చేస్తున్నారంటే, నిజంగా మన ముస్లిం సోదరులకు ఇస్లాంపై సరైనటువంటి పరిజ్ఞానం లేదు. ముస్లింలను కన్ఫ్యూజన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే నేను ముందే చెప్పాను, సూరే తౌబాలో ఉన్నటువంటి ఆయతులు ఏవైనా సాధారణంగా మనం ఇతర పరిస్థితులకు అప్లై చేయకూడదు, వాడకూడదు. మొదటి విషయం. ఇక్కడ సూరే తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 5ని మనం కాస్త అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ వాడబడినటువంటి పదం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇది కేవలము అక్కడ ఉన్నటువంటి మక్కా ముష్రికులు ఎవరైతే ఉన్నారో ఆ ముష్రికులకు సంబంధించి మాత్రమే ఈ వాక్యాలు అవతరించాయే తప్ప ఇతర ముష్రికులు, బహుదైవోపాసకులకు ఇది మనము అన్వయించకూడదు. మొదటి విషయం. ఎందుకంటే ఇక్కడ అరబ్బీని మీరు చూసినట్లయితే అల్ ముష్రికీన్ అనే పదం వాడబడింది. అల్ ముష్రికీన్ అంటే అరబ్బీలో అల్ అనేటటువంటి పదాన్ని పర్టికులర్గా ప్రత్యేకంగా వాడుతారు, నిర్దిష్టంగా వాడుతారు అల్ అనే పదాన్ని. అల్ ముష్రికీన్ అంటే ప్రత్యేకమైనటువంటి ముష్రికులు ఎవరైతే మక్కాలో ఉన్నారో, ఎవరైతే ఆనాటి యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వుతూ ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారో వారి గురించి వాడబడింది. కాబట్టి అల్ ముష్రికీన్ అనే పదం అక్కడ వాడబడింది. ఏ విధంగానైతే యాన్ యాపిల్ అని మనం సాధారణంగా వాడుతాం, కానీ ది యాపిల్ అనేది అది ప్రత్యేకంగా మనం వాడుతాము. అలాగే ఇక్కడ అల్ ముష్రికీన్, అల్ అనే పదం ప్రత్యేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి అరబ్బుల్లో ఎవరైతే ఆనాడు ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారో అలాంటి ముష్రికుల కోసం వాడబడిందే తప్ప సాధారణంగా మన చుట్టుప్రక్కల్లో ఉంటున్నటువంటి బహుదైవోపాసకుల కోసం దీన్ని మనం అన్వయించకూడదు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ ఆయత ఎప్పుడు అవతరించింది? ఫతే మక్కా 8వ హిజ్రీ రంజాన్ నెల 10వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫతే మక్కా అంటే మక్కాను జయించారు. ఆ తర్వాత హిజ్రీ శకం 9వ సంవత్సరం ఈ ఆయతులు అవతరించాయి. ఆ ఆయతులు ఏంటి అంటే, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికుల్ని ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, వారిని ముట్టడించండి, వారిని నిర్బంధించండి. అంటే వారికి ఒక ప్రకటన చేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళని చంపలేదు. డైరెక్ట్గా వారిపై ఏదో మారణకాండ ఏ విధంగానైతే ఈరోజు యుద్ధాల్లో జరుగుతాయో అలాంటి ప్రక్రియ చేయలేదు. ప్రవక్త వారు ఫతే మక్కా ఎప్పుడైతే జరిగిందో
అక్కడ ఆయన ముందు ఎవరైతే శత్రువులు ఉన్నారో 17 సార్లు హత్యా ప్రయత్నం చేసిన వారు, ముహమ్మద్ సల్లం వారి కూతుళ్లకు బలవంతంగా తలాఖ్ ఇప్పించినటువంటి వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు నమాజ్ చేసుకుంటుండగా ఆయన తలపై మలినాన్ని వేసినటువంటి వారు, ప్రవక్త వారు నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో గాజు పెంకులు ముళ్ళులు పరిచినటువంటి వారు, ప్రవక్త వారిని 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేసినటువంటి వారు, ఇంత పెద్ద దుర్మార్గులు, ప్రవక్త వారి యొక్క బాబాయిని చంపేసి ఆయన యొక్క హృదయాన్ని తిన్నటువంటి వారు కూడా అక్కడ ఉన్నారు. అందరినీ కూడా క్షమించేశారు ప్రవక్త వారు, కానీ ప్రతీకారం తీర్చుకోలేదు కదా. ఆ సందర్భంగా ఈ ఆయతులు అవతరించాయి హిజ్రీ శకం 9వ సంవత్సరంలో. ఇక ఈ ముష్రికులు ఎవరైతే ఉన్నారో, ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినటువంటి బహుదైవ ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారికి 4 నెలల సమయం ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక వారు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నట్లయితే దీన్నే మీరు కలుషితం చేసేసారు. దీన్ని కూడా అంటే కాబతుల్లాను కూడా కలుషితం చేస్తారు. ఎందుకంటే మొట్టమొదటిగా కాబతుల్లాలో ఎలాంటి విగ్రహాలు లేవు. ఆ తర్వాత ఈ ముష్రికులు ఏం చేశారు, 360 విగ్రహాలు పెట్టేసి దాన్ని కలుషితం చేసేశారు. కాబట్టి దీన్ని హుదుదే హరంగా ప్రకటించడం జరుగుతుంది. మీరు ఇక ఎవరైతే బహుదైవోపాసన చేస్తారో, సృష్టికర్త అయినటువంటి దైవాన్ని నమ్మితే మీరు నమ్మండి, ఇక్కడే ఉండిపోండి. మీరు నమ్మననుకోండి, మీరు ముష్రికులుగా ఉంటామనుకుంటే మీరు ఈ ప్రాంతాన్ని హుదుదే హరంని వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి. అరబియా దేశంలో జిద్దా వెళ్ళిపోండి, మదీనా వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, కానీ ఈ ప్రదేశంలో మీరు ఉండకూడదు అని అప్పుడు ఈ ఆయతులు వారిని ఉద్దేశించి అవతరించబడ్డారు. ఈ 4 నెలలు సమయం ఇచ్చారు. తర్వాత కూడా ఇక్కడే ఉండి మళ్ళీ మేము కయ్యానికి కాలు దూవుతాము, మా పాత పద్ధతులు మేము మానుకోమంటే అప్పుడు వారిని చంపేటటువంటి ఒక హుకుం అవతరించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఖురాన్ ఆయత్ అవతరించింది, కానీ ఎవరిని చంపలేదు, ఎవరిని ముట్టడించలేదు, ఎవరిని నిర్బంధించలేదు. వారికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఇస్లామైనా స్వీకరించండి, ఈ యొక్క హరంని వదిలేనా వెళ్ళిపోండి అంటే వారు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో వారు ఇస్లాం ధర్మంలో ఉండిపోయారు. ఇది ఈ ఆయత్ యొక్క పూర్వపరాలు. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కడు కూడా పని పాట లేనివాడు, ఎలక్షన్లో నేను గెలవాలని కోరుకునేవాడు, ఎలాంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేయనటువంటి వాడు ఈరోజు తమ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నాడు అంటే మేమేం చేశామంటే ఇస్లాంని విమర్శించాం, మేమేం చేశామంటే ముస్లింలపై బురద జల్లాం కాబట్టి నాయకులు అవుతున్నాం అన్నట్టుగా ఈరోజు సూరా తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ని వీరు నెగిటివ్గా చిత్రీకరించి ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.